మాత్రే నమః. శ్రీ శ్రీహాసనేశ్వర లలితాంబికాయ నమః. అమ్మ పేరు వచ్చేస్తుంది. చాలా రోజుల తర్వాత మీ ముందుకు వచ్చిన మీ రాదమ్మ. అమ్మ కట్టిన చీరలతో వచ్చానండి. ఏమీ పేరు రాదమ్మ, చీరల వీడియోలు ఎప్పుడు వస్తాయి రాదమ్మ, శ్రావణం వచ్చేస్తుంది రాదమ్మ, ఎన్ని మెసేజ్లో. ఫీలింగ్ హ్యాపీ. చాలా ప్రేమగా పలకరిస్తుంది మీ అందరికీ. ముందుగా అమ్మ చీరలు కదా, ఒక్క రాధమ్మ సాధనలో తన 50 ఏళ్ల జీవితంలో ఎంతో కష్టపడి సాధనా మార్గం ఏంటో అమ్మనే అడుగుతూ అమ్మే నేర్పిస్తా ఉంటే మీ ముందుకు అనేక విషయాలు తీసుకొచ్చింది కదా. ఇప్పుడు కొత్తగా నాకు జ్ఞానోదయం అయ్యింది. సరదాగా 2 మాటలు ఈజీ మెథడ్లో ఏమీ కష్టపడకుండా ఏ పూజలు చెయ్యక్కర్లేకుండా చాలా ఈజీగా మనలో వైరాగ్య భావనలు నింపుకోవాలి అనే ఒక కొత్త ఈజీ మెథడ్ ఏంటి అని కొత్త విషయం. సరదాగా 2 మాటలు. ఏం చేయక్కర్లేదండి. సింపుల్గా ఒక దొంగల ముఠాన్ని తెచ్చుకుని మన దగ్గర పెట్టేసుకుని, అంటే దొంగ చేతికి తాళాలు, నమ్మకమైన దొంగ చేతికి మనం తాళాలు ఇచ్చేసి కొన్నేళ్ల తర్వాత కళ్ళు తెరుచుకుని చూసుకున్నట్లయితే మనం పోగొట్టుకున్నదంతా కళ్ళ ముందుకు వస్తా ఉన్నప్పుడు అండి మనకు వచ్చే వైరాగ్యం అండి అసలు అనన్య సామాన్యం అంటారు కదా, ఆ రేంజ్లో వచ్చేస్తుంది అనమాట. అది మీ రాదమ్మ ఇంకో రకమైన వైరాగ్య భావనలను ఇప్పుడు అనుభవిస్తా వీడియోలు చేయలేక మాట్లాడడానికి కూడా తడబడుతున్నా అనమాట. నిజంగా అండి, నేను ఎంత పిచ్చి అంటే నాకు ఇంత వైరాగ్యంగా ఉంటాను. ఎట్ ద సేమ్ టైం ఇంకొక వైపు స్టీల్ సామాన్లు షాప్కి వెళ్ళాను అనుకోండి, అక్కడ అవసరమన్నీ లేనివిన్ని పోగేసేస్తాను. ఎక్కడైనా మార్ట్ ఇవి వస్తున్నాయి కదా, కొన్ని రాజదీప్ అని వాటికి వెళ్ళాను అనుకో, అక్కడ వెచ్చాలకి వెళ్తే వెచ్చాలతో పాటు స్టీల్ సామాన్లు కూడా పోగేసేస్తా. ఇత్తడి షాప్కి వెళ్తే ఇత్తడి, ఏది ఇది అది అని ఏం లేకుండా, ఏ మొక్కలకి వెళ్తే మొక్కలు, అన్ని పూలకి వెళ్తే పూలు మించి కొనేసుకుని మీరు ఆదమ్మకండి సడన్ గా ఏంటి ఇలా దొబ్బేసిందా ఆ దొంగ ముఠ అని చెప్పేసి ఆలోచన వచ్చేసరికి ఒక్కసారిగా విపరీతమైన వైరాగ్యం. ఇప్పుడు నన్ను తీసుకెళ్లి బంగారం కొట్లో కూర్చోబెట్టినా చూడాలని కూడా. సో ఈ టైప్ ఆఫ్ వైరాగ్యం కూడా మనకి ఈజీగా పొందేది అని చెప్పి మా మనసుకు అనిపించి సరదాగా మీతో షేర్ చేసుకుంటూ, ముందుగా కొన్ని కాదండి, ఈరోజు ఎక్కువ చీరలు ఉన్నాయి. నేనే మాట్లాడడానికి కూడా కష్టపడుతున్నాను, ఎందుకంటే మాట్లాడడం ఆగిపోయింది కదా. మీకు ఒక శ్రీ సూక్తం వీడియోలు వస్తున్నాయి కదా 1 minute మనవి కొన్ని. అవి దుర్గా స్తోత్రం సగంలో ఆగిందండి. ఎందుకో నాకు ఒక నామం దగ్గర పట్టేస్తుంది బ్రెయిన్. అసలు ఇలా పట్టుకుని పెన్ పట్టుకుని ఇలా నామం తలుచుకుంటూ కళ్ళు మూసుకుని కూర్చుంటే బ్రెయిన్లో కమ్మేవో ఊహలిస్తూ ఉంటే రాసుకుంటూ వెళ్ళిపోతావు. అవి మీ ముందుకు తీసుకొచ్చేసాను ఇప్పటి వరకు, లలితా స్తోత్రం కానీ దుర్గా స్తోత్రం కానీ ఎందుకో 50వ నామం వచ్చేసరికండి నా బ్రెయిన్ ఆగిపోతుంది. 2-3 days కూర్చున్నాను. ఇప్పుడు అమ్మే వచ్చి కూర్చుని రాస్తే కానీ నేను ముందుకు వెళ్ళలేనేమో అని అనిపించి ఆపేశాను. శ్రీ సూక్తం మీ ముందుకు వస్తుంది. శ్రీ సూక్తంతో పాటుగా చీరలు చూపించకుండా చెప్పకమ్మ, చాలా ఇంపార్టెంట్. శ్రీ సూక్తంతో పాటుగా నేను శ్రీనివాస విద్య అని చెప్పేసి ఇంకొక వీడియో కూడా చేశానండి. జస్ట్ నా వాయిస్ ఇస్తున్నాను మీకు. శ్రీనివాస విద్య అనేది చాలా వాల్యుబుల్, చాలా ఇంపార్టెంట్ అండి. పురుష సూక్తం స్త్రీ సూక్తం 2 కలిపి అదొక కృష్ణపక్షంలో ఏ విధంగా, శుక్లపక్షంలో ఏ విధంగా అన్నవి 2 విధాలుగానే నేను వీడియోలు చేయించుకున్నాను. ముందుకు తొందరలోనే తీసుకొస్తారు. అవి కూడా చాలా. ఇంకొకటి, నాకు అమ్మవారి ఇచ్చిన అదృష్టం అండి. నేను ఏవైనా పలుకుతా ఉన్నప్పుడు, ఇప్పుడు శ్రీ సూక్తం తీసుకుంటే హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజత స్రజాం అలా వెళ్తున్నప్పుడు అండి ప్రతి పదం అక్షరం ఒత్తుతో సహా కొంచెం స్పష్టంగా ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలాగా నాకు వస్తుందండి. కొంతవరకు చాలా మంది చెప్తున్నప్పుడు వింటా ఉంటే ఎక్కడో మిస్ అవుతా ఉంటాం, ఎక్కడో అక్కడ. కానీ అమ్మవారు నా ద్వారా పలికించే వాటిలో చాలా వరకు 90% మీకు నేర్చుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. కాబట్టి శ్రీ సూక్తం నేర్చేసుకుంటే తర్వాత పురుష సూక్తం రిలీజ్ చేస్తాను. అవి 2 కలిపితేనే మనకి. కాబట్టి ఎక్కువ కబులు చెప్పేస్తున్నానా, మీ ముందు తీసుకొస్తానని తెలియజేస్తూ చీరల్లోకి వచ్చేసి మీరు అదమ్మ. మనకి చీరలు చాలా రోజులు వారాహి నవరాత్రుల్లో కట్టినవి కూడా కొంచెం కలిసినవి 1-2 పక్కన ఉన్నాయి. నేను ఈ రోజు వీలైనంత వరకు చూపిస్తాను. ఇవి 2 చీరలు ఉన్నాయండి, ఒకటి కంచి పట్టు, ఒకటి గద్వాల్ పట్టు. అన్ని కలిపేసుకున్నానండి. ఇదిగో 2 ఒకే కాంబినేషన్. నేను ఎలా కొంటానో తెలియదు, ఒక్కొక్కసారి తెలియదు. ఉన్నవే నా బీరువాలో కూడా ఇలాగే ఉంటాయి. ఒకే కలర్ చీరలు 2 గద్వాల్ చీరలు అవిని.
మా అక్కలకి బేరం పెడతా ఉంటాను అప్పుడప్పుడు. ఇదిగో ఇదొక చీర, ఇదొక చీర. ఇది కంచిపట్టు పెద్ద బోర్డర్స్‌తో వచ్చిందండి. ఇవి కొంచెం వెయిట్ ఉన్నాయండి. ఇగో నేను పట్టుకుంటే నేను వెయిట్ ఎలా మోస్తున్నానో తెలుస్తుంది కదా! ఆ వెయిట్ ఇష్టంగానే కట్టుకుంటాను. యంగ్ ఏజ్ పిల్లలైతేనే కట్టుకోగలుగుతాం. ఏజ్ 50 దాటిన తర్వాత నేను కట్టుకోలేకపోతున్నాను కాబట్టి చెప్తున్నాను. ఇది కొంచెం వెయిట్ తక్కువ ఉంది. కానీ వెయిట్ కిందే లెక్కండి. 2 సేమ్. అక్క చెల్లెళ్ళు ఎవరైనా ఉండి కట్టుకుంటానంటే మీకు, లేదంటే నా ఫ్రెండ్స్‌తో గాని, మా అక్క చెల్లెలతో గాని కట్టుకుని నేను మీ ముందుకొస్తాను అని తెలియజేస్తూ, అర్థమవుతుందో లేదో చాలా రోజులు అయిపోయింది కదా! చీర చూపించాలని కూడా మర్చిపోయి కబుర్లు చెప్పేస్తున్నాను కదా! చిన్న వేరియేషన్స్ ఉన్నాయండి. ఇది కడ్డీ బోర్డర్ పైన ఇచ్చారు. కిందేమో పెద్ద బోర్డర్ ఇచ్చారు. సిల్వర్, గోల్డ్ జరీ అండి. బోర్డర్స్ లో ఏమో గోల్డ్ జరీ వాడారు. ఇది బ్లౌజ్ రెండింటికి కూడా ఇదే కలర్ అండి. సేమ్ రెండు ఒకేసారి కాంబినేషన్స్, కానీ డిజైన్స్ మాత్రం వేరు. అవి చిన్న బోర్డర్స్ అండి గద్వాల్ది. ఇది కంచిపట్టు మధ్యలో అంతా ఇలా డిజైన్ వచ్చింది. దీని పళ్ళు ఇది జరీ అండి. మనకి ఎందుకు బరువు వస్తుంది అంటే ఇది గోల్డ్ జరీ తోటి. ఇది బ్యాక్ సైడ్ అండి. మనకి మధ్యలో ఇలా ఉన్నా కూడా మనకి పెద్ద ప్రాబ్లం రాదు. బోర్డర్స్ అయితే చాలా కట్ వర్క్, అది నీట్ గా మనం బ్యాక్ సైడ్ కట్టుకునేలా ఉంది. దీని పళ్ళు కూడా చూపిస్తాను. టిష్యూ అండి, మొత్తం జరీ. అందుకనే మనకి వెయిట్, కాస్ట్ అన్నీ ఎక్కువ. కాదంటే ఇది మనం అమ్మవారికి కట్టినవి కదా, మీకు పడిన రేట్ కంటే తక్కువకి వస్తాయండి. క్లియర్గా చెప్పేస్తున్నాను. ఇదిగో ఇది పళ్ళు అండి. బ్లౌజ్ సేమ్ ఇలాగే ఇచ్చారు. మీరు తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు కలిసిపోయినాయి, ఇవన్నీ చాలా ఎక్కువైపోయినాయి కదా నాకు. ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇది కూడా చూపించేస్తాను. ఇది గద్వాలండి. దానిలాగే సిల్వర్ మధ్యలో ఏంటో అన్ని డిజైన్స్ అన్నింట్లో దొరికేస్తున్నాయండి ఇప్పుడు. ఇప్పుడు నాకు మంగళగిరి ఇష్టం అనుకో, మంగళగిరిలో మనకు కావాల్సినట్టు ఇలా ప్యాటర్న్స్ చేంజ్ చేసుకుని డిజైన్ చేయించుకోవచ్చు. ఇది బ్యాక్ సైడ్ అండి. ఈ చీర మొత్తం ఇలా వచ్చింది. ఇది పళ్ళు అండి, మీకు చూపిస్తుంది. గోల్డ్ జరీ వచ్చింది పళ్ళు. బోర్డర్స్ సేమ్ రెండు ఈవెన్ బోర్డర్స్ వచ్చి మొత్తం శారీ మధ్యలో అంతా సిల్వర్ కలర్ డిజైన్ వచ్చింది. ఎలా చూపిస్తున్నావు, ఏంటి రాదమ్మా అసలు. అసలు నువ్వు చీరలు ఎందుకు అమ్ముతున్నా చూపించడం రాను దాన్ని అన్న మాత్రం అనుకోండి. ఇది హాసిని అమ్మవారు అలంకరించుకున్న చీరలు. ఇది ఒకటి పుట్టినరోజుకి కట్టానండి, ఒకటి ఊరికినే కట్టేశాను. ఇప్పుడు చీరలు ఎక్కువ ఉన్నాయి కదా మన దగ్గర, అందుకని ఏది ఎప్పుడు కావాలంటే అప్పుడు కట్టేసుకుంటున్నాను. పైకి వచ్చి చూసుకోవడం, కట్టేయటం. ఇది వారాహి నవరాత్రిలో అమ్మవారికి అండి పసుపే ఇష్టమని పెట్టేసుకున్నారు చాలా వరకు. పసుపుతో పూజించేయటం, పసుపములు అవన్నీ కాదని నేను చెప్పను, కానీ అమ్మకి ఎరుపు ఇష్టం అండి, నీలం ఇష్టం అండి. అమ్మే అన్ని వర్ణాలు, అమ్మే కదా స్వరూపం. ఇది చాలా అంటే చాలా బాగుంది. బెనారస్ జార్జెట్ అండి, వాటర్ జెరీ అంటున్నారండి దీన్ని. యాంటిక్ లాగా కనిపిస్తూ ఉంటుంది. స్టైలిష్ గా అనిపించి తెప్పించాను సేల్ కానీ పైకి వచ్చేసరికి రెడ్ అమ్మకు బాగుంటుంది అనిపించి పట్టుకెళ్ళి కట్టేశాను. ఇది మనం గుళ్ళకి వెళ్ళినప్పుడు అది కట్టుకుందరు, కానీ అలా కొనుక్కుంటే కొనుక్కోండి. పైన హాఫ్ ఆఫ్ ద సారీ ఇలా బోర్డర్ మధ్యలో కట్లా ఇచ్చి, కిందేమో లెహరియాస్ అనొచ్చు, జిగ్జాగ్ లాగా డిజైన్ ఇచ్చి పైన బుట్టీస్ ఇచ్చారండి. పైన కింద సిమిలర్ బోర్డర్స్ ఇచ్చారు. ఇందులో బ్లౌజ్ తీయలేదు, రన్నింగ్ వస్తుంది. ఇది పళ్ళు అంతా రిచ్ పళ్ళు వచ్చిందండి. బ్లౌజ్ ఇందులోనే ఉంచేసాను, రన్నింగ్ కట్ చేసుకుందరు. కానీ ఇది ఎవరికైనా నచ్చితే మీదేనండి. అలా సారీ, కట్ చేశాను. ఇది బ్లౌజ్ వచ్చిందండి ఈ శారీకి. కట్ చేయకుండా ఉండడానికి ట్రై చేశాను. ఇది బెనారస్ పట్టు అండి, పసుపు, ఎరుపు, సీ గ్రీన్. చాలా అంటే చాలా బాగుంది. ఇది బ్లౌజ్ సింగిల్ సైడ్ బోర్డరు, శారీ బ్లౌజ్ అంతా బుటీస్ వచ్చింది. పైన కింద గంగా జమున బోర్డర్స్ లా వచ్చింది. ఎల్లో కండి ఇలా బోర్డర్స్ వచ్చినాయి. చాలా అంటే చాలా బాగుంది. మీరు బ్లౌజ్ కుట్టించుకున్నప్పుడు బ్లౌజ్ లో కూడా మనకి ఇలా ఇచ్చారండి. మీరు ఈ బోర్డర్స్ ని తీసుకుని పైపింగ్ లాగా వేసుకుని డిజైన్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే రెడ్ బ్లౌజ్ కి ఇది పైపింగ్ వేసుకుని కుట్టించుకుని హోమాలు అవి కూర్చుంటున్నారు కదా మన అమ్మవారి చీరలు కట్టుకుని, అందుకని పనిగట్టి చెప్తున్నా. బెనారస్ అండి, లైట్ వెయిట్ లో ఉండి చాలా అంటే చాలా బాగుంది. ఇది ఎల్లో సారీ అండి, చాలా అంటే చాలా బాగుంటున్నాయి. ఇదిగో ఇప్పుడు నేను కట్టుకున్నది బెనారసే. నేను బ్యాక్ సైడ్ చూసుకుందాం అంటాను కదా, ఇదిగో బ్యాక్ సైడ్ ఇలా ఉన్నా కూడా నేను కొంచెం
కొంచెం ప్రైస్ తక్కువ పడతాయండి. ఇది పళ్ళు అంతే ఇలా వచ్చింది. ఇది కట్ చేసుకోవచ్చండి అన్నారు, కానీ నాకు ఎందుకు మనం ఏదో 2, 3 సార్లు కట్టుకునే దానికని నేను ఇది ఇటువైపు ఇలా ఉంది. దీనికి ఇలా ఏం చేస్తున్నారంటే అండి, ఇలా వచ్చినప్పుడు నెట్ క్లాత్ లాగా తీసేసుకుని ఇక్కడ ఇలా వచ్చిన దగ్గర కుట్టిచ్చేస్తున్నారండి. మనకి చీర బాగా నలిపోయింది కదా, అమ్మకు కట్టిన చీరలు ఇలాగే ఉంటాయి. మీరు వదిలేసిన చీరతో మీ ముందుకు వచ్చేసింది రాదమ్మా ఫ్యాషన్ టాక్. దీని బ్లౌజ్ ఎక్కడుందో కూడా కనిపించలేదు, అందుకని కనిపించిన బ్లౌజ్. ఇంకొకటి అండి, బై గాడ్స్ గ్రేస్ అండి, నేను ఏం చేస్తే అదే స్టైల్. నేను ఎప్పుడు కూడా బ్లౌజ్ మ్యాచింగ్ ఎత్తుక్కోలేదు, ఇప్పుడు అదే ఫ్యాషన్. వద్దులే, ఎక్కువ నా గురించి నేను చెప్పడం మొదలుపెట్టాను. అందరికీ నా గురించి నేను చెప్పుకోకూడదని చెప్పి నేను చెప్తున్నానా? కాదు, నాలాగే ఇంట్రెస్ట్, చిన్నప్పుడు చాలా ఇంట్రెస్ట్ అండి నాకు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరికైనా చిన్న చిన్న ఐడియాస్లో ఉపయోగపడతాయని చెప్తున్నా. మనం డిఫరెంట్గా కనిపించాలి అని అనుకునే వాళ్ళ కోసం. ఇది బాందిని ప్రింట్ అండి, బెనారస్ జార్జెట్ లాగా వచ్చింది, కానీ కట్టాను. దీన్ని పైతని బోర్డర్స్ లాగా మిక్స్ చేశారండి. ఇది కొంచెం ప్రైసీ సారీయే, కానీ నాకు ఎందుకో అమ్మ కట్టాలనిపించేసి ఫస్ట్ చీర తీసిన వాటిలో కొన్ని కడతాను కదా. ఇది బ్లౌజ్ అండి. అలాని ఇది మనకి బాగా లక్షల్లో వస్తాయని చెప్తాను, నేను కట్టలేదు అంటాను కదా, అందులోనే ఇది ఒక తక్కువ రేటు కాదు, అలా అని బాగా ఎక్కువ కాదు. బ్యాక్ సైడ్ ఇలా వచ్చిందండి, మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తే ఐడియా వస్తుంది. ఇది లక్కీగా ఏంటంటే లైట్ వెయిట్ లోనే ఉందండి, ప్యూర్ బెనారస్ కాదు, సెమీ బెనారస్ కటాన్ సారీలా వచ్చింది. ఇది బాగుంది, ఇది ఫాలిన్ మెటీరియల్ లాగే ఉందండి. మోస్ట్ స్టైలిష్ అనిపించింది నాకు, అందుకే చూడగానే కొనేసాను. ఇది అమ్మకు కట్టిన చీర, ఎరుపు. చేనేత కొనుక్కోమని మన ప్రధానమంత్రి మోడీ గారు చెప్తున్నారు కదా. సో ఒకటి ఖచ్చితంగా వారానికి ఒకసారి కట్టుకోవాలని అనుకుంటాను, చిన్నప్పటి నుంచి అదొక కళ, ఎప్పటి నుంచో ఉంది కదా ఇది, కానీ అవ్వట్లేదు. ఇది కాస్ట్లీదండి సారీ, కట్టేశాను. రిచ్ పళ్ళు, ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి కాటన్ అండి. గ్యాప్ బోర్డర్స్ లో ఇది కట్టుకుంటే ఖచ్చితంగా కంచిపట్టు చీర అన్నట్టే కనిపిస్తుందండి. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఇందులో రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది. దీన్ని కుట్టించుకునేటప్పుడు తీసుకుంటే ఎవరైనా, లేకపోతే నేను కుట్టించుకుంటా. బ్లౌజ్ కి లోపల బాడీ వరకే లైనింగ్ వేసుకోండి, ఎందుకంటే ఇది కొంచెం థిక్గానే ఉంది కదా క్లాత్, అలా అని బాడీకి వేసుకోకపోతే బాగోదు. మొత్తం వేస్తుంటే దుక్కలాగా మనకి గాలి అది ఆడకుండా అయిపోయినట్టు అయిపోతుంది. ఇది ఫస్ట్ చూపించిన శారీస్ బ్లౌజులు రెండు ఒకలాగే వచ్చినాయి అని చెప్పాను కదా. ఇదండి టిష్యూ ఇచ్చి, ఇది గద్వాల్ శారీ మీది, బోర్డరు సేమ్ సిమిలర్ బోర్డర్స్ ఇచ్చారు. ఇలా పెట్టుకుని ఎక్కడ పడేసి ఒకరిదొకరికి పంపించేస్తున్నానండి నేను. ఇది లాస్ట్ టైం చూపించాను కదా, ఎవరో కావాలని ఉందా అని అడిగితే నేను సమాధానం సరిగా చెప్పలేకపోయాను, ఎత్తుక్కోలేక. ఇది ఉందండి, కావాలనుకున్న వాళ్ళు మళ్ళీ వస్తే లంగా జాకెట్ అండి. ఇది దీనికి ఓణి అయితే మీరు సెట్ చేసుకోవాలి. ఇది అమ్మకి బ్లౌజులు కట్ చేయట్లేదు కదా కొన్ని సారీస్ లో, అప్పుడు ఇలా వాడిన బ్లౌజ్ అండి ఇది. ఈ బ్లౌజ్ కి నేను పెడతాను కదా మ్యాచింగ్ రేట్, ఇక్కడ ప్రైస్ చూడండి, ఇది మినిమం ప్రైస్ కింద వేసేసి, ఈ చీర ఇది ఎవరైనా మహాప్రసాదం కింద కట్టుకునే వాళ్ళు కట్టుకుంటారు అని చెప్పేసి ఇది ఒక చీర మేము ముందుకు తీసుకొచ్చాను. మంగళగిరి పట్టు, అది ప్లెయిన్ వితౌట్ బార్డర్స్. ఇది మాత్రం మష్రూ సిల్క్ అండి. అమ్మ చాలా అంటే చాలా అందంగా ఉన్నారు. ఇవి బాగుంటున్నాయి, మష్రూ సిల్క్ స్టైలిష్ గా ఉంటున్నాయి, రీజనబుల్ ప్రైసెస్. అమ్మకు కట్టిన తర్వాత దీని విలువ ఇంకా పెరుగుతుంది. నేను తెలివితేటలు లేవు. ఇదిగోండి బ్యాక్ సైడ్ ఇలా వచ్చింది, బ్లౌజ్ ఇలా వచ్చింది. ఇదిగోండి ఇవి నవరాత్రిలో కట్టాను, ముందు కట్టాను గుర్తులేదు, కానీ అమ్మ చీరలతో మీరాదమ్మా. ఇదిగో ఇది లలితమ్మ అలంకరించుకున్నారండి. బెనారస్ స్మాల్ బోర్డర్ అండి, వైలెట్ కలర్ కి పింక్. ఇది మీరు కట్టుకుంటే ఇలా కట్టుకోవచ్చు, లేకపోతే పిల్లలకి లంగావణిలా కూడా సెట్ చేయొచ్చు. బాగుంది ఇది. ఈ పింక్ ఏదైనా బ్లౌజ్ తీసి, ఇప్పుడు చీరని ఓణి కింద మ్యాచ్ చేస్తున్నారు కదా, అలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే చేసుకోవచ్చు. ఇది ఒక చీర, ఇది రన్నింగ్ బ్లౌజు. తీయలేదో తీసాను, ఒకవేళ ఉంటే వీటిలోనే ఉంటుంది, మీకు చూపిస్తా. ఇదిగోండి, ఇదిగో బ్లౌజ్. బాగుంది కదా, బాగుంది కదా, కాదు చాలా బాగుందండి. ఎవరికైనా నచ్చితే. లలితమ్మ మాత్రం ఎందుకనో ఈ చీర ఒక 2 months తీయలేదండి. నాకు బద్ధకం అని చెప్పట్లేదు, అమ్మ తీయలేదని చెప్తున్నాను. అమ్మ ఈ రోజు మారుస్తాను, ఈ రోజు మార్పించుకుంటారా అని అడుగుతానే ఉంటానండి. నాకు ఓపిక లేక అలసిపోయి హాసిని అమ్మ వరకు అయితే మార్చేస్తాను, కానీ
లలితమ్మని బతికిచ్చేసి పక్కన వదిలేస్తా ఉంటాను. ఇదొక చీర అండి. ఇది ప్యూర్ జరీ, ప్యూర్ సారీ, ప్యూర్ కంచిపట్టు చీర అండి. రిచ్ పళ్ళు కిందే చెప్పచ్చు. బ్లౌజ్ ప్లెయిన్ గ్రీన్, మంచి లీఫ్ గ్రీన్ అండి. మధ్యలో అంతా మనకి పళ్ళులో ఇచ్చినట్టే రిచ్ టిష్యూ లాగా డిజైన్ చేశారు టెంపుల్స్. అది గోల్డ్ మీకు కనిపించదు, అందుకే చెప్తున్నాను. సారీ మొత్తం ఇలా వచ్చి బోర్డర్స్ లో మాత్రం అక్కడక్కడ చాలా డిఫరెంట్ గా మ్యాంగోస్ డిజైన్, ఫ్లవర్ బొకేస్ లాగా డిఫరెంట్ గా డిజైన్ చేశారండి. చాలా స్టైలిష్ గా ఉంటది ఇది కూడా కట్టుకుంటే. ఈ చీర బ్లౌజ్ పళ్ళు గ్రీన్ వచ్చిందండి. శారీ మొత్తం అంతా ఎల్లో వచ్చింది. ఇది ఇలా వచ్చింది. మనకి బోర్డర్ ఎప్పుడైనా ఈ డిజైన్ వచ్చి ప్లెయిన్ మధ్యలో ఉంటది కదా, ఇది మాత్రం ప్లెయిన్ డిఫరెంట్ ప్యాటర్న్ లో డిజైన్ చేసిన ఈ అందమైన కంచిపట్టు చీర అమ్మగారు కట్టుకుని చాలా మెరిసిపోయారు. ఇదండి అమ్మ కట్టలేదు, పాదాల దగ్గర వేసాను అనుకుంటున్నాను. పాదాల దగ్గర వేసిన చీర అండి ఇది. సరదాగా ఒక మంగళగిరి బ్లౌజ్ పెట్టేశాను. ఎవరికైనా నచ్చితే ప్లెయిన్ సారీ, ఇవి తెలుసు కదా, రీజనబుల్ ప్రైసెస్లో ఇచ్చేస్తాను. నార్మల్గా కట్టేసుకోవచ్చు పాదాల దగ్గర చీరలు మీరు ఎప్పుడైనా. ఈ చీరలో మాత్రం అమ్మ చాలా బాగున్నారు. ఈ చీర కట్టిన ఫోటో కూడా మీకు పెడతాను. రన్నింగ్ బ్లౌజ్ ఉంటుందండి ఇందులో. ఇంకా ఎక్కువైపోయినాయా ఏంటి, నేను చూపించేస్తున్నాను. ఈ చీర అమ్మవారు 10 రోజులు ఆల్మోస్ట్ ఎప్పుడు ఇన్ని రోజులు ఉంచుకోలేదు, ఎందుకన్నా ఇదే ఉంచేసుకున్నారండి. గంగా జమున బోర్డర్స్ నాకు ఇష్టం అని చెప్తాను కదా, ఎవరు ఎక్కువ ఎందుకు ఇష్టపడరు, అయినా నేను తెచ్చి కడతా ఉంటాను. అమ్మకి 2 బోర్డర్స్ లో ఇంకా అందంగా కనిపిస్తారని. కానీ ఇది కట్టకుండా పాదాల దగ్గరే అమ్మ మ్యాచింగ్ చీరని బట్టి ఈ బోర్డర్ అటు ఇటుగా మార్చుకుంటూ ఈ చీరనే ఉంచేస్తాను. పాదాలు నలగలేదు ఇది అసలు, ఎందుకంటే లైన్స్ 4 మడతల మీద అలాగా ఉంచేసాను అది. ఇంకా ఇది బెనారస్ జార్జెట్, చాలా అంటే చాలా బాగుంది అమ్ముల తల్లి. అసలు ఈ ఫోటో తీయడానికి కూడా నాకు ఓపిక లేకుండా పరుగులు పెడుతున్నానండి లైఫ్ లో. ఓ పక్క పూజలు, ఓ పక్క హాస్పిటల్, ఓ పక్క అన్ని నేనే చూసుకుంటున్నాను. అందుకని నాకు హడావుడైపోతుంది లైఫ్, అందుకే మీ ముందుకు రాలేకపోతున్నా. కానీ నేను ఇది ఎట్టి పరిస్థితిలో వదలని మాత్రం చెప్పేస్తున్నా. ఇది రెడ్ వైలెట్ వాటర్ జరీ లాగా, అంటే యాంటిక్ జరీ లాగా గోల్డా సిల్వరా అన్నట్టు ఒక యాంటిక్ లుక్ అండి ఈ సారీ మొత్తం. ఇది ఎన్ని సంవత్సరాలైనా ఇది ఇంతే స్టైలిష్ అండి. ఇవి నా దగ్గర కూడా చాలా ఉన్నాయి ఈ చీరలు, నేను కట్టుకుంటూనే ఉంటాను, మళ్ళీ కలర్స్ కొనేస్తూ ఉంటాను. ఎందుకో తెలియదు, పిచ్చి ఇష్టం. పైన ఇలా బోర్డర్ స్మాల్ బోర్డర్ అనుకుంటాను, రెడ్ వచ్చిందండి, మంచి రెడ్ మాట, కుంకుమ కలర్. కింద వైలెట్ మిక్సింగ్ లో వచ్చింది. పళ్ళు ఏమో ఈ కలర్ వచ్చిందండి, వైలెట్ కలర్. దీనికి వైలెట్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. ఇది ఒక రేంజ్ అండి, ఇంకా దీని గురించి వర్ణించడానికి మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. కొనుక్కోవడం, కట్టేసుకోవడం అమ్మ చీరలు అంతే. ఇదిగో ఈ చీర బ్లౌజ్ ఇందాక తీసానండి, సేమ్ ఇదే ఇచ్చారు. గ్యాప్ బోర్డర్స్ లో కంచి పట్టండి, మధ్యలో చెక్స్ వచ్చింది, గోల్డ్ చెక్స్. పళ్ళు అంతా ఏంటి, నేను తేడా చూపిస్తున్నానా, తప్పు కట్ చేస్తానా బ్లౌజ్? కానీ పళ్ళుని బ్లౌజ్ కింద కట్ చేశానంటారా? తెలివైన మీరాదమ్మా. కాదు కదా, అలా చెయ్యను కదా. సారీ, ఇది పళ్ళు అండి. పళ్ళు తెలిసిపోతుందిగా, ఇది పళ్ళు, గ్యాప్ బోర్డర్స్. ఇదే బ్లౌజ్ ఇచ్చారండి. ఈ బోర్డర్స్ తో బ్లౌజ్ వచ్చింది, మెరూన్ కలర్. చాలా అంటే చాలా బాగుంది. అమ్మ ఫోటో చూసి ఎంజాయ్ చేయండి. వారి నవరాత్రిలో అమ్మని చూపించలేదు నేను. ఇంకా ఇది కొంచెం స్టిఫ్ గా ఉంటుందండి, ధర్మవరం పట్టిది. ఇది పాదాల దగ్గర వేయటానికే తీసుకెళ్ళి ఒక రోజు వేసి తీసేసానండి, ఎక్కువ కూడా ఉంచలేదు. ఎవరికైనా నచ్చితే నేను ఇప్పుడు చెప్పేస్తున్నాను, నేను ఇలాంటి పట్లు తక్కువ తెస్తాను, ఎక్కువ తేను. అందుకే ఇందులో 1-2 చీరలు మీకు నా చేతి కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ఇద్దరికైనా ఉపయోగపడతాయని చూపిస్తున్నాను. ఇది ఒక పట్టు చీర, ఇది కొంచెం స్టిఫ్ గా ఉంటుందండి. ఉప్పాడు చీర అండి, ఉప్పాడు చీర. ఇది సేల్కి చూపించాను, చాలా బాగుంది. సపోటా కలర్ అండి, ఏమనొచ్చు అంతే అనుకుంటున్నాను నేను, మీరు చెప్పండి. మెహందీ గ్రీన్ ఇలా బంచెస్ లాగా డిజైన్ ఇచ్చారండి.
కాళ్ళ దగ్గరకు వస్తాయి మనకి అవన్నీ. శారీ మొత్తం గోల్డ్, సిల్వర్ బుట్టీస్ ఇచ్చారు. మీనాకారి వర్క్ లాగా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వాడడం వల్ల అండి మనకి శారీ రేటు పెరిగిపోతుందండి. ఉప్పాడ పట్టు ఖచ్చితంగా అండి, కంచి పట్టు ఎలా ఉండాలో ఉప్పాడ పట్టు కూడా అలాగే ఉండాలి. ఇవి ప్రైస్ ఎక్కువ అని ఆలోచించొద్దు, ఇవి కట్టుకుంటే మనం ఎంజాయ్ చేయొచ్చు. నేను మాక్సిమం అండి ఉప్పాడ పట్లు నా దగ్గర లేని కలర్స్ చూస్ చేసుకుని తెచ్చి అమ్మ కట్టేస్తున్నాను. అంటే అర్థమైపోయి ఉంటది కదా. ఎందుకో చాలా ఇది చూడండి, పళ్ళు ఇది ప్యూర్ జరీలు వాడతారండి. పళ్ళు అంతా ఇలా వచ్చింది చూసారా, కడ్డీ బోర్డర్ లాగా, పైన కింద కడ్డీ బోర్డర్స్. ఏంటి అసలు ఈ రాధమ్మకి చీరలు చూపించిన ఇన్ని సంవత్సరాలు అయిపోయినా రావట్లేదు. ఇది ప్యూర్ కంచిపట్టు అండి. ఇది 40K పైన ప్యూర్ జరీ, ప్యూర్ చిన్న బోర్డర్లు ఉండి పొట్టుగా ఉండి మా ఇంట్లో ఉన్నారు పొట్టి బ్యాచ్, మేమంతా పొట్టి బ్యాచ్. ఇప్పుడు నిజం చెప్పేసింది రాదమ్మ, ఒక్క ఇంచి తేడాతో తెగ ఫీల్ అయిపోతాను. మా అక్కని పొట్టని పిలిచేస్తానండి. పలికేస్తుంది. సూపర్ కదా మా అక్కోళ్ళు. ఇదండి చెక్స్ వచ్చి మధ్యలో బుట్టీస్ వచ్చి రుద్రాక్ష బుట్టీస్, మ్యాంగోసా అన్నట్టు 2 రకాల డిజైన్ చేసి మొత్తం మంచి మ్యాంగో ఎల్లో అండి, మంగినపల్లి మామిడి పండు కలర్కి మంచి పింక్ అండి, రోజ్ పింక్ అని కాంబినేషన్. బోర్డర్స్ స్మాల్ బోర్డర్స్ ఇచ్చారు. బోర్డర్స్లో కూడా మనకి డిజైన్ చాలా అందంగా నెమళ్ళని వాటిని డిజైన్ చేశారు చూసారా. ఎందుకో చూడగానే కొన్ని చీరలు అలా కళ్ళని పట్టుకుంటాయి కదా, అలాగా కొనుక్కొచ్చిన చీర ఇది. రిచ్ పళ్ళు అండి, ఇంక అసలు బ్యాక్ మనకి ఇది అసలు తట్టుకునే సమస్యలే రావండి, అంత నీట్ వర్క్. అందుకనే ప్రైస్ పెరిగిపోతుంది. పట్టు ఇందులో పడిన థ్రెడ్స్ ప్యూర్ పట్టు అండి, జరీ ప్యూర్ పట్టు. అందుకే ఇది సేల్కి అయితే 50,000 దాటేస్తుందండి. అమ్మకి కట్టాం కదా, కొంచెం రీజనబుల్, కొంచెం ఏమో ఎవరికైనా. ఇంక మాట్లాడడం రావట్లేదు, మాట్లాడుకోవడం రావట్లేని రాదమ్మా. ఇంక చూపించిన ఆపేనా, చూపిస్తాలే. ఇంత బద్దకష్టాలు వెంటరా బాబు అంటారా. మా అమ్మ అండి పని చేయించలేదండి చిన్నప్పటి నుంచి. పని చేయాలని తెలియక పనోళ్ళ మీద ఆధారపడిపోయి నమ్మకంగా ఓ పని దాని మీద ఇల్లు వదిలేసి తాళాలు ఇచ్చేసానమాట. అది దెబ్బ తినేసరికి ఇప్పుడు వీడియోలు చేయడానికి కూడా టైం సరిపోట్లేదు. ఇదండి ప్యూర్ కంచిపట్టులోనండి, పట్టు ప్యూరే కానీ క్లాత్. ఈ జరీ అంతా 1 గ్రామ్ 2 గ్రామ్ అలాగా వాడతారండి. కానీ మనకి తేడా అసలు ఏం తెలియదండి, కట్టుకునే వాళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకే తెలుస్తాయి. అవి ఇవి ఒకేలా కనిపిస్తాయి. కొంచెం అబ్జర్వ్ చేస్తే జరీలో ఎక్కువ మెరవటం అని అలా చిన్న చిన్న ఉంటాయండి. నాకు భయం వేస్తుంది ఎవరికైనా ఇవ్వాలన్నా ఏమైనా. అసలే అమ్మకి కట్టి నలిపేస్తాను కదా. ఇదంతా టిష్యూ అండి, గోల్డ్ టిష్యూ, బొట్టీస్, రిచ్ పళ్ళు, బ్లౌజ్ ఏమో కట్ చేసినట్టున్నాను ఇందులో. ఈ కలర్ వస్తుందండి, ఈ కలర్ బ్లౌజ్ వస్తుంది. సో ఇంతే, ఇంతకంటే ఎక్కువ చూపించింది. ఈ చీర చాలా బాగుంది. ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి, లేదంటే నేను కట్టుకుని మేము ముందుకు వచ్చేస్తే నీ చీరలాగే అనుకుంటూ ఇంకో చీరలోకి వెళ్ళిపోతున్నా. మీరు అదమ్మా ఇదిగోండి చీర బ్లౌజ్ పక్కన పెట్టుకుని ఎత్తుకేసుకుంటున్నాను. ఇది బాగుందండి, చాలా బాగుంది. అమ్మగడికి కూడా కట్టుకుని చాలా బాగున్నాడు. ఇది మాత్రం నేనండి 10 రోజులు అమ్మవారికి ఫస్ట్ డే అభిషేకం చేసేసిన తర్వాత టైం సరిపోదు కదా, ఎవ్రీడే సారీస్ మార్చడమే పెట్టుకుంటాను. కానీ రోజు మా సిరహాసిని తల్లికి మాత్రం నేను అభిషేకాలు చేయని తడబట్టు పెట్టి చక్కగా ఒళ్ళు తుడుచుకుని అలా చేసుకుంటాను ఎప్పుడు ఒంట్లో బాగాలేనప్పుడు. ఈ 10 రోజులు మాత్రం జస్ట్ చీరలు మార్చుకుంటూ వెళ్ళిపోతానండి. అలా ఫస్ట్ అమ్మవారికి ఒంటికి 10 రోజులు ఉండిపోయిన ఈ బ్లౌజు, దీని విలువ అసలు చూడలేము. ఎందుకంటే అమ్మ నేనండి కొన్ని ఏం చేస్తానంటే, ఇన్ని చీరలు ఉన్నాయా రాదమ్మా అని అంటున్నారేమో. నవరాత్రిలో కూడా అమ్మని మన ఇంటికి ఆ స్వరూపంలో వచ్చేసిన తర్వాత మనం అమ్మవారిని వారాహి రూపంలో పూజిస్తున్నాం. వారాహి రూపంలో అమ్మ మన దగ్గరకు వచ్చారు. ఆ స్వరూపం అమ్మవారు తీసుకున్నప్పుడు మళ్ళీ మనం అయిపోయింది లాస్ట్ డే, మనం ఇప్పుడు కలశం పెడితే ఉద్యాపనని, కుంకుమ పూజలు చేస్తే యథాస్థానం స్థాపయామి అని కదుపుతాం కదా. నేను అలాగా కదపను, వదిలేస్తాను. ఎప్పటి వరకు అంటే అమ్మ నాకు చాలు, నేను వెళ్ళిపోతాను, తల్లో ఇన్ని పూజలు వద్దు అని అమ్మవారు తనంతటి తను కదిలి ఆ స్వరూపం మార్చుకొని తన ఒరిజినల్ స్వరూపానికి వచ్చే వరకు మన దగ్గర ఉండిపోతారండి. కొన్ని
మనం ఫీల్ అవుతాం. నిజమైన భక్తులకి తెలుస్తా ఉంటాయి కాబట్టి కొంచెం చెప్పాను. అలాగా 10 రోజులు అమ్మవారికి ఉంచేసుకున్న ఈ బ్లౌజ్‌కి నేను ఈ ఆహ్, చీర మార్చేసి పెట్టాను. ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇంక మిగిలిన చీరలు ఇంకోసారి చూపిస్తానా? చూపించేస్తాను. ఇది బద్ధకం వచ్చింది. ఇది కూడా అమ్మ బెనారస్ పట్టు గ్రీన్ అండి. సిల్వర్ కలర్. ఇదొక రేంజ్ అండి. అమ్మ అయితే చాలా అందంగా ఉన్నారు ఈ చీరలో. ఇది లలిత అమ్మవారు అలంకరించుకున్నారు. వరాహి నవరాత్రుల్లో 10 రోజుల్లో అమ్మవారి మీద ఉంది. ఇది కటాన్ చందేరి కటాన్ సారీస్ అని వస్తున్నాయి కదా! అలా ఉందండి ఇది. సో, కొంచెం స్టిఫ్ మాట ఆర్గంజా టైప్‌లో వచ్చింది. ఎందుకంటే టిష్యూ కాబట్టి. చీర చాలా అంటే చాలా బాగుంది. యాక్చువల్‌గా నేను ఇంకొక చీర తీస్తే అమ్మ ఎందుకో ఈ చీర కట్టుకున్నారు. చూపిస్తున్నాను. అమ్మకి కట్టినప్పుడు ఆ ఫోటో దొరికితే పెడతాను. తీసాను కొన్ని కొన్ని. ఇది పళ్ళు అండి. బ్లౌజ్ రన్నింగ్ ఇలా వస్తుందండి. దీనికి ఈ బ్లౌజ్ కుట్టించుకునే కంటే దీనిలోనే ఈ వదిలేసి మెర్చి రెడ్ తీసుకుంటే బాగుంటుంది. సారీ మొత్తం అంతా అందుకే మనకి చందేరి సారీస్ ప్రైస్ ఎక్కువ పడతాయి. చందేరి టిష్యూ సిల్క్ అండి ఇది. సారీ మొత్తం అంతా ఇలా లీవ్స్ డిజైన్ చేశారు. చాలా బాగుంది. అమ్మ కూడా 10 రోజులు ఇదే 10 రోజులు ఇంకొక 4 రోజులు ఎక్కువే ఉంచుకున్నారని చెప్పొచ్చు. ఇంక ఈ రోజుకి ఇవే చీరలండి. ఇంక నేను చూపించింది ఈ చీరలతో మీ ముందు నుంచి సెలవు తీసుకున్న మీరు రాధమ్మ. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ.